ఈ దినమున బైబిల్ గ్రంథములో ఒక అంశమును మనము ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును అని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉన్నది. చెట్టునకు మంచు ఏ విధముగా అయితే ఉదయకాలమున పట్టుకొని ఉంటుందో అదే రీతిలో దేవాతి దేవుడైన యేసు ప్రభువు ఇశ్రాయేలు ప్రజలతో ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు నమ్మకంగా ఉండకుండా తొట్టిల్లిపోయి అవిధేయతతో దేవునికి దూరస్తులుగా బ్రతుకుచూ ఉన్న ఆ యొక్క ప్రజల పట్ల దేవుని యొక్క అమితమైన ప్రేమను ఆయన చూపిస్తూ ఆ యొక్క ప్రజలతో ఆయన ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలరా, చెట్టునకు ఆకాశం నుంచి కురుస్తున్న మంచు ఏ విధముగా అయితే పట్టి ఉంటుందో అట్టి రీతిలో నేను మీతో ఉంటాను, మీకు తోడుగా ఉంటాను అని ప్రభువు వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. మంచు దేనికి సాదృశ్యము అని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనములో ఈ విధముగా చెబుతూ ఉన్నది. నా ఉపదేశము వానవలెను, నా వాక్యము మంచు వలె ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి మంచు దేవుని యొక్క వాక్యము అని మనము అర్థం చేసుకోగలము. రెండవదిగా చెట్టు దేనికి సదృశ్యముగా కనిపిస్తూ ఉన్నది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనములో రాజా, ఆ చెట్టు నిన్నే సూచించుచూ ఉన్నది అని ప్రవక్త అయిన దానియేలు ఆనాటి దినాల్లో ఉన్న రాజుగారితో ఈ యొక్క మాటని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక మంచు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమైతే చెట్టు మానవాళులమైన మనుష్యులకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉన్నది. చెట్టు మహా పెద్దదిగా బ్రహ్మాండముగా ఎదిగినదిగా పరిపక్వత కలిగినదిగా మనకి కనిపిస్తూ ఉన్నది. కనుక ఎంత పెద్ద చెట్టు అయినప్పటికీ కూడా దాని మీదకి ఆకాశము నుంచి మంచు అనేది తప్పకుండా కురవాలి. ఆ యొక్క మంచు కనుక కురవకపోయినట్లయితే ఆ యొక్క చెట్టు ఎంతో కాలం అది బ్రతకదు అని వాక్యానుసారముగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆత్మీయ జీవితంలో నీవు ఎంత ఎత్తుకి ఎదిగినప్పటికీ కూడా నా జీవితము ఎప్పుడు కూడా వాక్యాన్ని పట్టుకునే ఉండాలి. హృదయంలో చోటు అనేది వాక్యానికి మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏ జీవితమైతే బ్రతుకుతుందో ఆ యొక్క జీవితము ఆశీర్వదింపబడుతుందని పరిశుద్ధమైన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాము. కనుక చెట్టు ఎంత పెద్దదైనప్పటికీ కూడా దానికి ఆకాశపు మంచు ఏ విధముగా అయితే అవసరమో ఈనాడు ఆత్మీయముగా ఎంతో ఎత్తుకి ఎదిగినప్పటికీ కూడా నా జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము మనకి ఇంకా అవసరము అన్న సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా గమనించాలి. సాధారణంగా ఆత్మీయ జీవితంలో అన్నీ చక్కబడ్డాక, అన్నీ సమకూర్పులు అనేవి జరిగాక, ఒక పరిస్థితికి మనమందరమును కూడా చేరుకున్నాక అనేక మంది జీవితాల్లో జరిగేది ఏమిటంటే, ఏ వాక్యాన్నైతే ప్రారంభంలో వారు పట్టుకొని హృదయానికి హత్తుకున్నారో అదే వాక్యాన్ని వారు నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఏవో బలహీనతలు రావడం వలన,
లేకపోతే గర్వానికి చోటు ఇవ్వడం వలనో, లేకపోతే సుఖానికి అలవాటు పడిపోవడం వలన వాక్యానికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం వారు మర్చిపోతూ ఉంటారు. అందును బట్టి చెట్టు ఎంత బ్రహ్మాండంగా ఎదిగినప్పటికీ కూడా, అది అనేక మందికి నీడనిస్తూ ఉన్నప్పటికీ కూడా, దానికి ఇంకా మంచు లాంటి వాక్యము అవసరము అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో రాజైన దావీదు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో అది నాకు నెమ్మది కలుగజేసింది అని దావీదు గారు సెలవిస్తూ ఉన్నాడు. గొప్ప రాజే, ఎన్నో యుద్ధాలను జయించాడు. ఏ యుద్ధంలో కూడా ఆయన ఓటమి చెందలేదు. గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ యొక్క దావీదు ఇంకను ఆయన చెబుతున్న మాట, అయ్యా నేను ఈ విధంగా బ్రతికి ఉన్నాను అంటే నీ వాక్యమే నన్ను బ్రతికించింది. నా బాధలన్నిటిలో కూడా నీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే, ఆ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నా బ్రతుకుని నేను సరిదిద్దుకుంటే, ఆ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలో నాకు నెమ్మది కలుగజేసిందని దావీదు వాక్యానికి ఉన్న విలువను మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అంత గొప్ప రాజు, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ గొప్ప రాజు వాక్యమే బ్రతికించింది అంటున్నాడు. బాధల్లో వాక్యమే నెమ్మది ఇచ్చింది అంటున్నాడు. కనుక దీనిని బట్టి విశ్వాస జనాంగముగా మనమందరము అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, నీవు ఆత్మీయ స్థితిలో బాగా పరిపూర్ణుడు అయినప్పటికీ కూడా, అనేక మందిని రక్షించిన వాడు అయినప్పటికీ కూడా, నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, నీకు అనేకమైన దర్శనాలు కలిగినప్పటికీ కూడా, ఎంత పెద్దవాడు అయినప్పటికీ, సమాజంలో నీకంటూ ఒక స్థానం ఉంటున్నప్పటికీ కూడా, మంచు లాంటి వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, విడవనేకూడదు. ఆ వాక్యానికి ఎప్పుడు కూడా హృదయంలో స్థానం అనేది ఇవ్వాలి. ఎంత దగ్గరగా వాక్యంతో మనం సహవాసం చేస్తామో అంత ఎక్కువగా నా జీవితంలో ఫలింపు, దేవునితో మంచి సహవాసం అనేది ఉంటుందని మనవి చేస్తున్నాను. అందును బట్టి కీర్తనాకారుడు మొదటి కీర్తనలో, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడూ కూడా నిలకడగానే ఉంటాడు. అతడు నాటబడేది ఎక్కడంటే దుష్టుల దగ్గర, లేకపోతే వీధి చివరను, లేకపోతే తనకిష్టమైన చోట్ల కాదట. అతడు నాటబడింది నీటి కాలువల యోరను. సమృద్ధిగా పారే నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ కాలువ గట్టి దగ్గర అతడు ఎప్పుడు కూడా నాటబడతాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని బట్టి ఆయన అంటూ ఉన్నాడు, చెట్టునకు మంచు ఏ విధముగా ఉంటుందో నేను అతనికి ఉంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు. వాక్యానికి మనము దగ్గరగా ఉంటే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు అని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. రెండవదిగా, మంచు దేనికి సాదృశ్యమని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయంలో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పొయ్యబడి గడ్డముల మీదుగా కారి అంగేల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అంటున్నది. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును అని ఆ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. సియోను కొండలు ఉన్నాయి, అక్కడ హెర్మోను పర్వతాలు కొండలు అనేవి ఉన్నాయి. ఆ హెర్మోను కొండల మీదకి మంచు ఎప్పుడు కూడా ఉదయకాలమున అది కురుస్తూనే ఉంటుందట. ఆ విధముగా ఐక్యతకి సాదృశ్యముగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మంచు దేనికి సాదృశ్యం అంటే, రెండవదిగా ఐక్యతకి సాదృశ్యము అని మనమందరమును కూడా గమనించాలని మనవి చేస్తున్నాను.
పెద్దలు ఈ విధముగా చెబుతూ ఉంటారు. ఐకమత్యమే మహాబలము. మనమందరం అనుకుంటాం, డబ్బులో బలం ఉంది అనుకుంటాం. కానీ ఐక్యత ఎక్కడైతే ఉంటుందో, ఏకాత్మ ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడ బలం అనేది ఉంటుందని మనం అందరం గమనించాలి. కలిసి ఉంటే కలదు సుఖము, సంతోషమే సకము బలం అని పెద్దలు చెప్పిన సామెతని మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. నేటి దినాల్లో చూసినట్లయితే చీమలకి గొప్ప ఐక్యత ఉన్నది. అవి బలహీనమైనవి అయినప్పటికీ కూడా ఆ యొక్క చీమలు అన్నీ కూడా కలిసాయంటే ఎటువంటి జంతువునైనా సరే అవి ఓడించేయగలవు, అవి చంపివేయగలవు. వాటిలో ఉన్న ఐక్యత చాలా గొప్పది. రెండవదిగా సింహము ఎలుగుబంటి. దేవుని యొక్క వాక్యములో దావీదు తన మందను కాయిచూ ఉంటుండగా సింహము ఎలుగుబంటి రెండూ కూడా వచ్చి మందలో ఉన్న గొర్రెపిల్లని అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే దావీదు వాటి గడ్డం పట్టుకొని ఆ రెండింటినీ కూడా చీల్చి ఆ గొర్రెపిల్లని ఆయన బ్రతికించడము, రక్షించడం మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహము ఎలుగుబంటి ఎప్పుడూ కూడా ఒక దాని మీదకి వేటాడడం వెళ్ళడం ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ మందకి సాదృశ్యంగా ఉన్న సంఘములో ఉన్న యొక్క గొర్రెపిల్లని తీసుకొని వెళ్ళిపోవడానికి, విశ్వాసిని తీసుకొని వెళ్ళిపోవడానికి సింహము ఎలుగుబంటి రెండిటికి కూడా ఏకాత్మ ఏక మనస్సు కుదిరింది. జంతువుల్లో ఏకాత్మ ఏక మనస్సు ఉన్నది, శత్రువులకు ఏకాత్మ ఏక మనస్సు ఉన్నది. కానీ దేవుని బిడ్డలమైన మనకే ఐక్యత అనేది ఉండట్లేదు. యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నాము అని చెబుతున్నాము విశ్వాసులమైన మనము, కానీ ఐక్యత మనలో ఎంతవరకు ఉన్నదన్నది మనం ఎప్పుడు కూడా గమనించాలి. మంచు ఏ విధముగా అయితే ఎడతెరిపి లేకుండా ఆ యొక్క హెర్మోను కొండల మీదకి, ఆ పర్వతాల మీదకి దిగి వస్తూ ఉన్నదో, నీలో నాలో ఐక్యత గనుక ఉన్నట్టయితే, మన సహవాసములో ఐక్యత ఉన్నట్టయితే అక్కడికి కూడా దేవుని ఆశీర్వాదాలు, ఆయన శాశ్వత జీవము అది మంచు వలె ఎడతెరిపి లేకుండా అది కురుస్తూనే ఉంటుంది అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు వాక్యములో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించి ఏక మనస్సు కలిగి, ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే తాత్పర్యం కలిగి, ఒకే దేవుణ్ణి కలిగి ఎవరైతే కూడి ప్రార్థన చేస్తారో వారి యొక్క మొరలు నేను వింటాను అంటున్నాడు. వారితో నేను ఉంటాను, వారితో సహవాసం చేస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఆయన చెబుతున్న మాట, ఒంటిగాడైతే ఎవరిని ఎదిరించలేడు, కానీ ఇద్దరు గనుక కూడినట్టయితే వాడిని ఎదిరించగలరు. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ప్రభు వాక్యములో సెలవిస్తూ ఉన్నది. కనుక రెండవదిగా మంచు దేనికి సాదృశ్యముగా మనకు కనిపిస్తూ ఉన్నదంటే ఐక్యతకి సాదృశ్యముగా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఏ సంఘములో ఐక్యత ఉంటుందో, ఏ సహవాసములో ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదము ఖచ్చితంగా ఉంటుందని వాక్యానుసారముగా మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా మంచు దేనికి సదృశ్యమో అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనములో ఈ విధముగా సెలవివ్వబడుతూ ఉన్నది. రాజు కోపమట సింహగర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిదని గొప్ప జ్ఞాని అయిన సొలొమోను గారు సెలవిస్తూ ఉన్నారు. రాజుకి కోపము ఉంటుందట, మరలా కటాక్షము కూడా ఉంటుంది అని జ్ఞాని అయిన సొలొమోను సెలవిస్తూ ఉన్నాడు. అతని కోపాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడంటే అది సింహగర్జన వంటిది. సింహము ఒక చోట ఉండి గట్టిగా గర్జించిందంటే, గాండ్రించిందంటే ఆ యొక్క గాండ్రింపు 5 కిలోమీటర్ల మేర వరకు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ గాండ్రింపు ఏ జంతువు అయితే విన్నదో అవి అటు ఇటు పరిగెట్టుకుంటూ వారు వెళ్ళే త్రోవను మర్చిపోయి ఆ భయముతో అవి సింహం ఉన్న చోటుకు వచ్చి ఎర్రగా మారిపోతూ ఉంటాయట. రాజు కోపము కూడా
అటువంటిదే అని జ్ఞాని అని సొలొమోను చెబుతూ ఉన్నాడు. రెండవదిగా, అంత కోపపడిన రాజుకి కూడా కటాక్షం ఉంటుందట. కటాక్షం అనగా దయ, జాలి, కనికరము, ఇవన్నీ కూడా కటాక్షము. అటువంటి కటాక్షము అది గడ్డి మీద కురియు మంచు వలె ఉంటుంది అని సెలవిస్తూ ఉన్నాడు. గడ్డి కొండల మీద, పర్వతముల మీద ఉంటుంది. అటువంటి పర్వతాలు, కొండల మీద ఉన్న గడ్డి మీద ఎవరు కూడా నీళ్లు వేసినా సరిపోవు. దానికి వాటరింగ్ ఎవరు కూడా చేయలేరు. పరమందున్న దేవాతి దేవుడే కరుణ చూపి ఆ గడ్డి మొలవాలని, పశువులకు అది మేతగా ఉండాలని ఆ పైనుంచి దేవుడే ఆ యొక్క మంచుని కటాక్షముగా, జాలితో, దయతో ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కటాక్షాన్నే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో ఆ యొక్క బోయజుతో రూతు అంటుంది, ఏమి తెలిసి పరదేశమైన నా మీద ఎంత కటాక్షము, జాలి, దయ, కనికరము నీవు చూపుతూ ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఆ బోయజు చెబుతూ ఉన్నాడు, నీ పెనిమిటి నీవు కోల్పోయిన తర్వాత నీ అత్తకు నీవేమి చేసావో అదంతా నాకు తెలియబడింది అంటున్నాడు. రెండవదిగా, నీ జన్మభూమిని నువ్వు విడిచి వచ్చేసావు అంటున్నాడు. దేవుని యొక్క శాపముతో నిండి ఉన్న ఆ జన్మభూమిని నీవు వదిలి వచ్చేసావు అని చెబుతూ ఉన్నాడు. మూడవదిగా, నీ తల్లిని, నీ తండ్రిని, అందరినీ కూడా నువ్వు వదిలిపెట్టేసి దేవుని యొక్క బెత్లెహేము అనే ప్రదేశానికి నీవు వచ్చావు. ఆయన తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు అని బోయజు ఆమెతో చెబుతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దైవ జనాంగమా, మంచు దేనికి సదృశ్యం అంటే దేవుని యొక్క గొప్ప దైవికమైన కటాక్షమునకు, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరమునకు సాదృశ్యము. మరి ఈ కటాక్షము, ఈ జాలి, దయ, కనికరము నీకు నాకు కావాలి అంటే రూతు వలె ఏ పొలములో అయితే కటాక్షం నాకు దొరుకుతుందో ఆ పొలంలోకి వెళ్ళి నేను కష్టపడి పరిగె ఏరుకుంటాను, ఆ కోసిన వారి వెనకాతలే నేను వెంబడిస్తాను అనే గుణగణ లక్షణాలు నీలో నాలో గనక ఉన్నట్టయితే తప్పకుండా నీవు కూడా అలనాడు రూతు ఏ విధముగా అయితే కటాక్షము పొందుకుందో అదే కటాక్షాన్ని దేవాతి దేవుడు కురిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. పొలము దేనికి సదృశ్యం అంటే దేవుని యొక్క సంఘానికి సదృశ్యము. ఆయన సంఘములో ఏ సంఘములో పడితే ఆ సంఘము కాదు. రూతు అంటూ ఉన్నది, ఏ పొలములో నాకు కటాక్షం దొరుకుతుందో, ఏ సంఘములో నీకు నాకు కటాక్షం దొరుకుతుందో ఆ సంఘములో నువ్వు స్థిరముగా ఉండి పనివారిని ఎలాగైతే వెంబడించిందో అట్లనే నీవు కూడా దేవుని యొక్క ప్రమాణాలతో కూడిన ఆ పరిశుద్ధమైన బోధను గనుక వెంబడించినట్లయితే, దాని ప్రకారము నడిచినట్లయితే, వెంబడించడం అనగా నీవు నేను అనేకమైన విషయాల్లో త్యాగమైపోవాలి. రూతు ఏ విధముగా అయితే సమస్తమును విడిచిపెట్టి త్యాగమయ్యి వెంబడించి పరిగె ఏరుకుందో అట్లనే నీ నా జీవితంలో మంచుకు సదృశ్యంగా ఉన్న కటాక్షము నీకు నాకు దొరకాలి అంటే నీవున్న స్థానములో ఉంటే దొరకదు, నీవు అనుకున్న స్థానములో ఉంటే దొరకదు. నేను ఈ విధముగానే వెళతాను అనుకుంటే దొరకదు. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అంటే ఆ కటాక్షం దొరకదు. ఏ సంఘములో నీ కటాక్షం దొరుకుతుందో, ఏ సేవకుడి దగ్గర, ఏ సేవకురాలు దగ్గర నీకు కటాక్షము, జాలి, దయ, కనికరము దొరుకుతుందో ఆ సంఘములో బోధని నీవు వెంబడించినట్లయితే, ఆ సంఘాన్ని నువ్వు వెంబడించినట్లయితే ఖచ్చితంగా దేవుడు పరమందు నుంచి నీకు నాకు ఆయన కటాక్షమును కుమ్మరిస్తాడు అని మనవి చేస్తూ ఉన్నాను. చివరగా ఈ యొక్క వాక్యాన్ని ముగించే ముందుగా మనం ఒక్కసారి యొక్క వాక్యాన్ని మరలా మనం ఆలోచన చేసినట్లయితే మంచు దేవుని యొక్క వాక్యానికి సదృశ్యము. అటువంటి ఆ యొక్క వాక్యాన్ని నీవెంత పెద్దవాడివైనా, చెట్టు ఎంత స్థాయికి ఎదిగిపోయినప్పటికీ కూడా దానికి మంచు అనేది అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే విధముగా చెట్టుకు సాదృశ్యంగా ఉన్న నీకు కూడా, నువ్వు పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, అనేకమైన ర్యాంకులు నీకు ఉండొచ్చు,
కానీ వాక్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు కూడా అభ్యాసం చేయాలి. నెమరు వేసుకునే గుణము, దాని ప్రకారం నడిచే గుణం అనేది నీకు నాకు ఉండాలి. నీ కుటుంబంలో ఐక్యత కావాలా? సంఘములో ఐక్యత కావాలా? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో విశ్వాసులతో ఐక్యత కావాలా? నీ ఉద్యోగంలో అందరితో ఐక్యత కావాలి అంటే నీవు నేను ఆ ఐక్యతనిచ్చే దేవాతి దేవుడి దగ్గరికి మనమందరం కూడా రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా మంచు దేనికి సదృశ్యం అంటే దేవుడిచ్చే కరుణ, జాలి, దయ, కటాక్షమునకు సాదృశ్యము. రూతు ఎలాగైతే పొలంలోకి వెళ్ళి బోయజు యొక్క కటాక్షాన్ని పొందుకుందో, ఈ దినాన్న దేవుని సంఘములో నీవు నిలకడగా ఉంటే అటువంటి కటాక్షము, జాలి, దయ దేవాతి దేవుడు చూపగలడు. దాన్ని పొందుకుంటావని మనవి చేస్తూ అట్టి కృపాభాగ్యము దేవుడు ఎల్లవేళలా నీకు నాకు కలుగజేసి మనల్ని సమృద్ధిగా ఆయన వాక్యం ఉన్న చోటికి మనల్ని నడిపించునుగాక. ఆమెన్.